ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయం నుండి ధనసు రాశి వారికి గ్రహ అనుగ్రహానికి స్వాగతము. 15వ తారీఖు 3వ నెల 2025, 15వ తారీఖు నుండి 3వ నెలలో 31వ తారీఖు దాకా గ్రహ అనుగ్రహానికి స్వాగతము. ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి అనేది తెలియపరుస్తున్నాము. రవిగ్రహము చతుర్థ స్థానంలో ఉన్నాడు. రవిగ్రహము చతుర్థ స్థానంలో ఉండటం వలన అనారోగ్యము, గృహములో చిక్కులు, కలతలు, కొన్ని సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా రవిగ్రహానికి పరిహారం చేసుకోలేను. అలాగని చతుర్థ స్థానములో రాహుగ్రహం ఉన్నాడు. అన్య స్త్రీలతో విరోధము వస్తున్నది. ఇంటా బయట శత్రుత్వము, కలహాలు కలుగుతాయి. అలాగనే చతుర్థ స్థానములో బుధగ్రహం ఉన్నాడు. బుధగ్రహము చతుర్థ స్థానములో ఉండటం వలన అఖండమైన రాజయోగము కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తల్లి తండ్రిల యొక్క ఆశస్సులు ఎక్కువ కలుగుతాయి. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం వలన చేసే వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగములో ధనలాభము, సంపూర్ణమైన ధనలాభం కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ వారికి అఖండ రాజయోగము కలగటానికి అవకాశం ఉంది. ధన కటాక్షము కలగటానికి అవకాశం ఉన్నది, ఇందులో సందేహము లేదు. తృతీయ స్థానములో శనిగ్రహం ఉన్నాడు. శరీర సుఖము, ఆనందము, మనోధైర్యము, ఏ పని కూడా ధైర్యంగా చేసి ముందుకు వెళతారు. విజయము కూడా మీ సొంతము అవుతున్నది. ధనుసు రాశి వారికి శనిగ్రహము విశేషమైనటువంటి ఫలితాన్ని కలుగజేస్తున్నాడు. అలాగని గురుగ్రహము షష్ఠమ స్థానంలో ఉన్నాడు. రుణ రోగ బాధలు కలిగిస్తాడు. గురువు యొక్క అనుగ్రహము కలగాల, గురుగ్రహానికి పరిహారం చేసుకోలేను. రుణ రోగాదాలు, బాధలు, ఇంట బయట శత్రుత్వం కూడా కలగటానికి అవకాశాలు ఉన్నాయి. అలాగనే కుజగ్రహం సప్తమ స్థానంలో ఉన్నాడు. ఈ ధనుసు రాశి వారికి అత్తగారు, మామగారు తరపున, బావలు, బావమరుదులు తరపున శత్రుత్వము ఎక్కువగా కలగటానికి అవకాశాలు ఉన్నాయి. కనుక కుజగ్రహానికి కూడా పరిహారం చేసుకోలేను. అయితే శని రాజయోగాన్ని ఇస్తాడు. బుధగ్రహము కూడా అఖండ రాజయోగం ఇస్తాడు, చతుర్థ స్థానంలో ఉన్నాడు. శుక్రగ్రహము కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాడు. చెడ్డ ఫలితాన్ని ఇచ్చేది కుజగ్రహము, గురుగ్రహము, రవిగ్రహము చెడు ఫలితాన్ని అందిస్తున్నారు. వీరికి తప్పకుండా పరిహారం చేసుకోండి. మీకు కలిసి వచ్చే డేట్లు 16వ తారీఖు, 17, 18, 22, 23, 27, 28 ఈ తారీఖుల్లో నూతన ప్రయత్నము, నూతన వ్యాపారము, నూతన వ్యవసాయము, ఇంకా లేదా ఉద్యోగ ప్రయత్నము ఈ డేట్లో చేసుకోండి. 16, 17, 18, 22, 23, 27, 28 ఈ డేట్లో నూతన ప్రయత్నం చేయండి. మీకు తప్పకుండా విజయం మీ సొంతం అవుతున్నది, అందులో సందేహం లేదు. సుఖదేవో భవ.